ఛానల్ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. ఫైనల్లీ నా వెస్ట్ సైడ్ షాపింగ్ అన్నది నేను చేస్తానండి. వెస్ట్ సైడ్లో ఎప్పటి నుంచో షాపింగ్ చేయాలనుకుంటున్నాను. మెయిన్లీ కిచెన్కి సంబంధించిన సామాన్లు. అక్కడ సూపర్ క్లాసీ సామాన్లు ఉంటాయి. ఐక్యాలో ఎలా అయితే మంచి కలెక్షన్ ఉంటుందో కిచెన్కి, వెస్ట్ సైడ్లో కూడా చాలా మంచి కలెక్షన్ ఉంటుంది. నేను వెళ్ళిన స్టోర్ అయితే ఇక్కడ సరత్ సిటీ మాల్లో ఉంది కదా, సరత్ సిటీ క్యాపిటల్ మాల్లో, అక్కడికి వెళ్ళామన్నమాట. చాలా మంచి కలెక్షన్ ఉంటుంది, బ్యూటిఫుల్ కలెక్షన్. నేను మొత్తం 2 బ్యాగుల నిండా కిచెన్కి సంబంధించిన సామాన్లు తీసుకొచ్చాను. అండ్ సాంగి కోసం క్రాక్స్ తీసుకున్నాము, చెప్పులు లాంటివి. అండ్ నాకు పడింది ఆల్మోస్ట్ 3800. అండ్ ఎక్కువ సామాన్లు ఏం కాదు, కొంచెం, బట్ నాకైతే చాలా చాలా నచ్చింది. సో ఈరోజు నేను షేర్ చేసుకోబోతున్నాను అనమాట. ఫస్ట్ నేను తీసుకుంది వచ్చేసి రైస్ కంటైనర్ అనమాట. ఇది మన ఇంట్లో ఉంటే సూపర్ క్లాసీ ఉంటుంది. అలాగే వీళ్ళ దగ్గర ఆనియన్స్ కోసం అని, గార్లిక్ కోసం అని, తర్వాత పొటాటోస్ కోసం అని ఇలాంటి కంటైనర్స్ ఉంటాయి. బట్ వాటికి ఇక్కడ హోల్స్ ఉంటాయి అనమాట. సో ఆనియన్స్కి పొటాటోస్కి గాలి తగులుతుంటే అవి స్ప్రౌటింగ్ అవ్వకుండా నీట్గా ఉంటాయి. గాలి తగిలేస్తే తగలకుండా ఉంచేస్తే మంచిది కాదు కదా, అందుకోసం వాటికి కన్నాలు ఉంటాయి. ఇది రైస్ డబ్బా. రైస్ అరౌండ్ ఒక 3 kgs అలా పడుతుందేమో. ఇలాగే పాస్తాది కూడా ఉంటుంది. సో వీటికేమో ఈ క్లాసిక్గా ఈ వుడెన్ క్యాప్స్ ఉంటాయి. ఏంటి, వుడెన్ కప్పుకి ఇలా సిలికాన్ ఇస్తారు. దానివల్ల ఏంటి ఎయిర్ టైట్లా ఉంటుంది అనమాట. దీంట్లో పాస్తాస్ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు. ఇది మన ఫస్ట్ పర్చేజ్. నాకు బాగా అనిపించింది అనమాట. నా కిచెన్కి చాలా సూట్ అవుతుంది, ఎందుకంటే నా కిచెన్ ఆల్రెడీ క్రీమ్ అండ్ చాక్లెట్ కలర్ కిచెన్ కదా, చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ తీసుకున్నాను, ఇది వచ్చేసి ఇది చిన్నది, దాందే కొంచెం చిన్న వెర్షన్లో ఉంటుంది. ఇది వచ్చేసి షుగర్ది. ఇందులో 2 తీసుకున్నాను, ఒకటి షుగర్, ఒకటి. అండ్ ఇది వచ్చేసి ఇలా ఉంటుంది నీట్గా స్టైల్గా. అండ్ ఇది ఇంకేమో ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇది షుగర్ కంటైనర్. నెక్స్ట్ నేను తీసుకున్నాను ఈ బకెట్స్ లాంటి ఇవన్నమాట. ఇవి స్నాక్స్ కోసం, లైక్ పిల్లలకి ముడి మిక్చర్ ఇచ్చినా, లేదా సినిమా చూస్తూ పాప్కార్న్ ఏమైనా తినడానికి ఈ బకెట్స్ అనేవి చాలా చాలా క్యూట్గా ఉంటాయి. ఇట్స్ నాట్ చాలా పెద్దది కాదు, అలానే చాలా చిన్నది కూడా కాదు, లైక్ గుడ్ క్వాంటిటీ. ఇందులో ముడి మిక్చర్ తిన్నా, లేదంటే కుకుంబర్స్ తిన్నా, ఏం తిన్నా బాగుంటుంది అని చెప్పి నాకు క్యూట్గా అనిపించింది. స్నాక్స్ 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 అని రాసింది అనమాట వీటి మీద. ఇది నా నెక్స్ట్ పర్చేజ్ వచ్చేసి ఇది ఫోర్క్స్ అండ్ స్పూన్స్ ఉంది. ఇది ఒక ఇలాంటి కంటైనర్. వీటికి కన్నాలు కూడా ఉంటాయి. సో మనం స్పూన్లు ఏమైనా తడివి పెట్టినా కూడా వాటర్ అనేది డ్రైన్ అయిపోవడానికి ఇది ఇలా పట్టుకుని వెళ్ళిపోవచ్చు. డైనింగ్ టేబుల్ మీద కూడా పెట్టుకుంటే బాగా అనిపిస్తుంది. ఏదైనా ఒక మంచి ట్రేలోని సైడ్కి పెట్టుకుంటే చాలా క్యూట్గా అనిపిస్తుంది. అందుకోసం నేను ఇది తీసుకున్నాను అని. అండ్ ఇవి వచ్చేసి 399 రూపీస్ అండి. ఇది ఒక్కొక్కటి 399 రూపీస్, అంటే అరౌండ్ 400 రూపీస్. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 299 రూపీస్, అంటే 300. అండ్ ఇవి 2 కలిపి 399 రూపీస్. అండ్ ఈ రైస్ కంటైనర్ వచ్చేసి 600 రూపీస్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ సెట్ తీసుకున్నాను. ఇవి మొత్తం 3 కంటైనర్స్ ఉంటాయి. ఐకియాలో మీరు చూస్తే ఆ మిక్సింగ్ బౌల్స్ అనేవి చాలా చాలా పాపులర్ అనమాట, ఐకియావి. బట్ నాకు ఐకియా వాటిలో నచ్చలేదు ఏంటి అంటే వాటి బేస్ చాలా చిన్నది, బౌల్ చాలా పెద్దది, బేస్ చాలా చిన్నది. మనం ఏదైనా కలుపుతున్నప్పుడు అది కొంచెం ఇలా అయ్యి సామాన్లు పెడిపోయే ఛాన్స్ ఉందన్నమాట. బట్ ఇవైతే అలా కాదు, కింద చిన్న సిలికాన్ది కూడా ఇచ్చారు కాబట్టి ఇవి పెడితే అలా నించుని ఉంటాయి అనమాట. ఇది చిన్నది, చిన్న సైజ్ది. ఇది దీని మీద రాసింది మిక్స్, దీని మీద రాసింది స్టర్డ్, అండ్ దీని మీద ఉంది విస్క్ అన్నమాట. ఈ 3 కంటైనర్స్ కలిసి తీసుకున్నాను. 3 కలిపి 1000 రూపీస్ పడిందండి. అండ్ వెరీ గుడ్ స్టీల్, అండ్ బయట కూడా చాలా చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది ఇది. అండ్ గోల్డ్ అండ్ వెజిటేబుల్స్ అన్నీ ఉన్నప్పుడు కట్ చేయడానికి వీటన్నిటికీ చాలా బాగుంటుంది. మెయిన్లీ మీల్ ప్లానింగ్ చేస్తున్నప్పుడు ఆకుకూరలు కట్ చేయడానికి అన్నిటికీ పెద్ద పెద్ద బాస్కెట్లు, పెద్ద పెద్ద గిన్నెలు అన్నీ కావాలి, అందుకోసం ఇది చాలా బాగుంటుంది. అండ్ ఇంత పెద్ద గిన్నె అంటే ఏమైనా చేసి సర్వ్ కూడా చేసేసుకోవచ్చు, అంటే పెద్దది ఉంది కదా, బాగుంటుంది. సర్వ్ చేయడానికి కూడా, పెట్టుకోవడానికి అన్నిటికీ కూడా బాగా ఉంటుంది. సో చాలా చాలా బ్యూటిఫుల్ అండ్ క్లాసీ ఉందన్నమాట. ఈ 3 కలిసి 1000 రూపాయలు అనమాట. 999 ఉంది. బాగా అనిపించింది నాకు. వీటి మీద వేడి చేసుకోవడానికి అవ్వదు, జస్ట్ కట్ చేసుకుని ఏమైనా ఉంచుకోవడానికి వీటి కోసం అనమాట. అండ్ ఇవి నేను పర్చేస్ చేసింది అన్నీ కలిపి నాకు అరౌండ్ 3500 చిల్లర అయిందనమాట. మీకు ఇందులో ఏది ఎక్కువ నచ్చింది అన్న నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అసలు మర్చిపోద్దు. యాక్చువల్గా ఈరోజు నా హెల్త్ అసలు బాగాలేదు, బట్ ఇవి మీతో షేర్ చేసేస్తే నేను ఈరోజు నుంచి వాటర్ స్టార్ట్ చేసేయచ్చు. అందుకోసమే తొందరగా కొంచెం పౌడర్ రాసుకుని వచ్చి కూర్చుని నేను వీడియో షూట్ చేసేస్తున్నా. సో నేను ఇప్పుడు ఇవన్నీ యూస్ చేసేస్తాను అనమాట. ఓకేనా, హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. అంతేకాకుండా మీ బర్త్డే మంత్లోని మీ బర్త్డే రోజు వీళ్ళ దగ్గర పర్చేస్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ వస్తుంది. అంటే నా బర్త్డే జూలై 7th కాబట్టి
జూలైలో నా బర్త్డే రోజు నేను వెళ్తే నాకు ఎక్స్ట్రా 20% ఏదో డిస్కౌంట్ వస్తుంది అనమాట. వీళ్ళకి మెయిన్లీ ఆఫర్స్ అనేవి జూలైలో ఉంటాయంట. నిన్న అతను చెప్పారు జూలైలో ఉంటాయంట. సో మీరు వెయిట్ చేసి జూలైలో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. బట్ వీటన్నిటి మీద అంత డిస్కౌంట్ ఏం రాదు అని కూడా వాళ్ళు చెప్పారనమాట. అది చిన్నవి మీకు కొంచెం క్లాసీ సామాన్లు నచ్చుతాయి అనుకుంటే మీరు ఒకసారి వెబ్సైట్ని తప్పకుండా విజిట్ చేయొచ్చు. ఓకేనా? మరో వీడియోతో మళ్ళీ కలుస్తున్నప్పుడు బాయ్.